Yes. Hi guys. Welcome back to Chinnu Hagel and Tracks. Yeah. Today మనకి నిఫ్టీ ఎక్స్పైరీ కదండి, అండ్ వేర్ ఇన్ ద డేట్ 22nd May 2025. లైక్ నిఫ్టీ ఓపెన్ సిచ్యువేషన్ బట్టి నేను చూజ్ చేసుకున్న కాల్ అండి, వర్క్ చేయడానికి కావాల్సిన కాల్ అన్నమాట ఇది. అది 24,750. ఓపెనింగ్ క్యాండిల్లోనే ప్రైస్ బాగా డ్రాప్ అయింది, ప్రీమియం బాగా డ్రాప్ అయిపోయింది. 115 రూపీస్ నుంచి 115 పాయింట్స్ నుంచి 66 పాయింట్స్కి పడిపోయింది అనమాట. ఓకే, ఎక్స్పైరీ డేట్ కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి. లైక్ ఎందుకంటే డికే అనేది టైం గడిచే కొద్దీ, అంటే మార్కెట్ క్లోజింగ్ అవర్స్ మనకు దగ్గర పడే కొద్దీ చాలా ఫాస్ట్గా ఉంటుందన్నమాట. లైక్ ఇట్ కెన్ రీచ్ టు 1:10, 1:5 or 1:15 ఆల్సో. అండ్ హౌఎవర్ అట్ ఫైనల్లీ కాల్ ఆర్ పుట్స్ అనేవి జీరోకి రీచ్ అవుతూ ఉంటాయి. అండ్ ఓపెన్ అయిన ప్రైస్ని బట్టి అండ్ ఫస్ట్ క్యాండిల్ క్లోజింగ్ని బట్టి నేను చూజ్ చేసుకున్న కాల్ అండ్ పుట్ అనేవి 24,750 అరౌండ్ వాల్యూస్ అండి. అండ్ ఇక్కడ చూస్తే 115లో ఓపెన్ అయింది, బట్ రైట్ నౌ 25 పాయింట్స్ దగ్గర ఇది ట్రేడ్ అవుతుంది. బట్ యాజ్ పర్ మై లాజిక్, ఐ థింక్ ఇట్స్ నాట్ సూటబుల్ లైక్ ఎట్ కాల్ సైడ్. బట్ ఐ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ ఫర్ ద ఎంటైర్ మార్కెట్, బికాజ్ మనకి ఎక్కడ ఆపర్చునిటీ వస్తుందనేది మనం ఏం చెప్పలేము. ఒక్కొక్కసారి అయితే 5-6 రూపీస్కి వెళ్ళిన తర్వాత కూడా 5-6 పాయింట్స్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ 100 పాయింట్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ ప్యూర్లీ డిపెండ్స్ అపాన్ మార్కెట్ మూమెంట్, మెయిన్ చార్ట్ మూమెంట్ అనమాట. నిఫ్టీ 50 మూమెంట్ ఎలా ఉంటే బేస్డ్ ఆన్ దట్ మన ప్రీమియం చార్ట్ అలా పనిచేస్తుంది. బట్ దిస్ ప్రీమియం చార్ట్ వల్ల మనకి యూజ్ ఏంటంటే ప్రైస్ డ్రాప్ ఏది ఎలా జరుగుతుంది ఏంటి అనేది మనం ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు అండి ఇక్కడ నుంచి. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ డిపెండ్స్ అపాన్ డేటా. మనం డేటా లేనిదే ఏం చేయలేము. అండ్ ఆల్సో దిస్ డేటా ఇవాళ ఎక్స్పైరీ కాబట్టి ఈ డేటా మనకి రేపు అవైలబుల్గా ఉండదు. అందుకని చెప్పేసి నేను కొంచెం ముందుగానే లైక్ అంటే అనాలిసిస్ పర్స్పెక్టివ్లో నేను స్టోర్ చేసుకొని పెట్టుకుంటాను. అండ్ ఇది చూస్తే మీకు చూడండి, ఒక చిన్న స్పైక్ వచ్చింది ఇక్కడ అప్ సైడ్కి, కానీ చాలా కేర్ఫుల్గా ఉండాలి. నాకు ఇక్కడ ఉన్నవి ఆ 2 లైన్స్ మీకు కనిపించేవి జస్ట్ ఒక ఈఎంఏ లైన్ అండ్ ఒక ఎస్ఎంఏ లైన్ అండి. జస్ట్ మూవింగ్ యావరేజ్ లైన్ 2 ఉన్నాయన్నమాట చార్ట్ మీద. బట్ ప్రైస్ మూమెంట్ అనేది లైక్ ప్రీమియం అనేది ఎలా మూవ్ అవుతుంది అనేది మనకి చాలా ఈజీగా అర్థమైపోతుంది. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు మనం చార్ట్ని కనుక వెరిఫై చేసి చూసుకుంటే. అండ్ ఆల్రెడీ మనం సేమ్ డేట్ది నిఫ్టీ చార్ట్ అయితే అబ్జర్వ్ చేసాము, మన ప్లేలిస్ట్లోనే ఆల్రెడీ అవైలబుల్గా ఉంది. ఒకవేళ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అది చూసి తర్వాత ఇది చెక్ చేయండి, మీకు చాలా క్లారిటీ వస్తుంది ఎందుకు ప్రైస్ అలా డ్రాప్ అయిపోతుంది అని చెప్పేసి. బికాజ్ మార్కెట్ టోటల్ ఫాల్ లెవెల్లో ఉంది, ఫాలో అవుతుంది అనమాట. దానివల్ల ప్రైస్ కూడా అలానే లైక్ ఇక్కడ ప్రీమియం కూడా అలానే డ్రాప్ అవుతూ వెళ్తుంది అనమాట. అండ్ 115లో ఓపెన్ అయిన కాల్ అనేది నౌ ఇప్పటికీ 8 పాయింట్ రీచ్ అయ్యిందండి. 8 పాయింట్ అంటే మార్కెట్ టోటల్లీ సెల్లర్ సైడ్ ఉందన్నమాట. అంటే యాజ్ ఎ బయర్గా అయితే కాల్లో అయినా మనం బై చేస్తాం, పుట్లో అయినా బై చేస్తాం. పుట్లో బై చేసిన వాళ్ళకి బాగానే ఉంటుంది, కాల్లో నో యూస్. బట్ యాజ్ ఎ సెల్లర్గా అయితే పుట్లో అయితే కనుక సెల్ చేసుకుంటారు, కాల్లో అయితే సెల్ చేసుకుంటారు. బట్ కాల్లో సెల్ చేసిన వాళ్ళకి చాలా లైక్ అడ్వాంటేజ్గా ఉంటుంది ఇక్కడ, ఎందుకంటే రెండు కూడా ఆపోజిట్గా వర్క్ చేస్తూ ఉంటాయి కాబట్టి. అండ్ మీరు కంటిన్యూస్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటే కనుక ఎట్ ఫైనల్లీ దిస్ కాల్ మూమెంట్ అనేది లైక్ ఎక్కడ మనకు స్పైక్ జరిగింది అండ్ మెయిన్ చార్ట్ డేటా అనేది ఎంత ప్రైస్ మూమెంట్ వస్తే ఎన్ని పాయింట్స్ మనకు పెరిగి ఉంటే ఇక్కడ ఎన్ని పాయింట్స్ పెరిగాయి యాక్చువల్గా. అంటే మీరు కంపేర్ చేసి చూసుకుంటే కనుక నేను కంపేర్ చేశాను,
నా నిఫ్టీ చార్ట్లో చెక్ చేసుకుంటే అక్కడ అరౌండ్ ఒక 130 పాయింట్స్ 150 పాయింట్స్ మూమెంట్ వస్తే ఇక్కడ 10 పాయింట్స్ మూమెంట్ వస్తుంది. అంటే 1:10 రేంజ్లో పెరగడం తగ్గడం జరుగుతుంది అనమాట. అంటే సపోజ్ అక్కడ 150 పాయింట్స్ పెరిగింది నిఫ్టీ చార్ట్లో, అంటే ఇక్కడ జస్ట్ ఒక 10 పాయింట్స్ మాత్రమే ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట ప్రైస్, లైక్ ప్రీమియం అనేది పెరుగుతుంది మనకి. డ్రాప్ అప్పుడు అక్కడ జస్ట్ ఒక 30 పాయింట్స్ డ్రాప్ అయినా కానీ ఇక్కడ ఇమీడియట్గా లైక్ మీకు ఇమీడియట్గా టోటల్ డ్రాప్ హెవీగా అయిపోతుంది అన్నమాట. ఎందుకంటే ప్రైస్ డికే అయిపోతూ ఉంటుంది ఎప్పటికప్పుడు. ఎక్స్పైరీ డేట్ టుడే కాబట్టి ఈ విధంగా వర్క్ చేస్తూ ఉంటుంది అనమాట. అందుకే ఆప్షన్స్లో మనం ట్రేడ్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి, డిసిప్లైన్గా ఉండాలి. మన ట్రేడింగ్ స్ట్రాటజీకి ఏదైతే రూల్స్ పెట్టుకుంటామో ఆ రూల్లో ఉన్న ప్రతి రూల్ కూడా కన్ఫామ్గా ఓకే అయితేనే, 1కి 110 సార్లు మనం చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఎక్స్పైరీ డేట్ నాడు ట్రేడ్లో ఎంటర్ అవ్వాలి. ఒక్క పాయింట్ మనకి మ్యాచ్ కాకపోయినా మన స్ట్రాటజీ అండ్ మన ట్రేడింగ్ స్టైల్లో మనం ఆ ట్రేడ్లోకి ఎంటర్ అవ్వకూడదు. నేనైతే సేమ్ వే ఫాలో అవుతాను. అండ్ దిస్ డేటా అనేది కూడా నేను దాని పర్పస్ కోసం అని చెప్పేసి, ఆ పర్స్పెక్టివ్ తెలుసుకోవడం, అనాలిసిస్ చేసుకోవడం కోసం అని చెప్పేసి నేను మెయింటైన్ చేస్తూ ఉంటాను. ఈ డేటా ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్. దిస్ డేటా నాకు అనాలిసిస్ చేసుకోవడానికి అలానే పనికొస్తుందండి. అండ్ నాకు ఎలా పనికొస్తుందో మీకు అలా పనికొస్తుంది అనుకుంటే హ్యాపీగా వాచ్ ఇట్ అండ్ యూజ్ ఫర్ ద ఎడ్యుకేషన్ పర్పస్. బట్ దిస్ డేటాని బేస్ చేసుకొని నేను ఎటువంటి ట్రేడ్ని కూడా ప్రమోట్ చేయట్లేదు. అయితే బై చేయండి అని కానీ సెల్ చేయండి అని కానీ నేను ఎవరికి కూడా చెప్పట్లేదు కూడా. దిస్ ఈస్ ప్యూర్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్. బికాస్ డేటా లేనిదే మనం ఏమీ అనలైజ్ చేయలేము. అండ్ అనలైజ్ చేయాలి అంటే కంపల్సరీగా డేటా కావాలి. దిస్ డేటా అనేది టుడే డేట్ క్రాస్ అయింది అంటే ఇట్స్ నాట్ అవైలబుల్ ఆన్ చార్ట్స్ అండ్ ఎనీ కైండ్ ఆఫ్ చార్ట్. ఏ చార్ట్లో అయినా కానీ ఉండదు. కాబట్టి చార్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అలానే రికార్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఫ్యూచర్ అనాలిసిస్ పర్పస్ కోసం సేవ్ చేసుకుంటున్నాను. అండ్ మీకు కూడా అలానే ఇది యూజ్ అవుతుందని అనుకొని దీన్ని ఇక్కడ పెడుతున్నాను. చూడండి ప్రైస్ ఎంత ఫాస్ట్గా డ్రాప్ అయిపోతుందో. ఒక 5 రూపీస్, ఒక 5 పాయింట్స్ ప్రీమియం పెరగడానికి ఎంత టైం తీసుకుంటుంది, సేమ్ 5 పాయింట్స్ డ్రాప్ అవ్వడానికి ఎంత ఫాస్ట్గా డ్రాప్ అయిపోతుంది. ఇదేనండి ప్రైస్ డికే అవ్వడం అంటే ఇదే అనమాట. ప్రీమియం డికే అంటే ఇదే. ఎందుకంటే ఎక్స్పైరీ డేట్ నాడు మనకి గామా అండ్ తీటా వర్క్ అవుతూ ఉంటాయి అండ్ వాటితో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఆప్షన్స్లో ట్రేడ్ చేసేటప్పుడు ఎవ్రీథింగ్ షుడ్ బి కన్సిడరబుల్. చాలా డిసిప్లైన్డ్గా ఉండాలి అండ్ పేషెన్స్ మెయింటైన్ చేయాలి. మన ఆపర్చునిటీ కోసం మనం వెయిట్ చేయాలి. మనం డేటాని అనలైజ్ చేసుకుంటూ ఉంటే మనకు అర్థమవుతుంది ఎక్కడ సపోర్ట్ పాయింట్స్ ఉన్నాయి, ఎక్కడ రెసిస్టెన్స్ ఉంటుంది. అండ్ ఇది ప్రీమియం చార్ట్ కాబట్టి మోస్ట్లీ మెయిన్ చార్ట్లో అనలైజ్ చేసుకొని సేమ్ బేస్డ్ ఆన్ దట్ ఇక్కడ కూడా అలాంటి మూమెంట్తో ఉందా లేదా అని వెరిఫై చేసుకున్న తర్వాత మనం ట్రేడ్లోకి ఎంటర్ అవుతూ ఉండాలి. నౌ ఇట్ రీచ్ టు 1 పాయింట్ అండి. ఫ్రమ్ 115 పాయింట్స్ టు 1 పాయింట్, టోటల్లీ 99.9% ఈజ్ డ్రాప్. Now it's formed a kind of support here because lot of dojis also happened here. 1, 2, 3 dojis are there. I think it will retest again the same levels because in common way it's going to be happen in the same way commonly as per my past analysis. In the same level, yeah, it's forming same kind of dojis. That means ఇలాంటి జరుగుతుందంటే మనం సమ్ సార్ట్ ఆఫ్ స్పైక్స్ ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి.
స్పైక్స్ అనేవి లైక్ ఇలా జరిగినప్పుడే మనకి కొంచెం స్పైక్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. హవెవర్ డౌన్ సైడ్ వెళ్ళడానికి ఎటువంటి ఏం లేదు, అక్కడ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది కాబట్టి దెన్ ట్రేడర్స్ వాళ్ళ పర్స్పెక్టివ్ని బట్టి దే కెన్ థింక్. బట్ ఇవన్నీ కూడా అనలైజ్ చేసినప్పుడే అర్థమవుతాయండి. 1-4 సార్లు మనం చార్ట్ డేటాని చాలా క్లియర్గా అనలైజ్ చేసి పెట్టుకుంటే మనకు ఒక మంచి క్లారిటీ వస్తుంది. ఎప్పుడు మనకి ఏ సైడ్ ఉండటానికి పనికి వస్తుంది డేటా బేస్డ్ ఆన్ ద మెయిన్ చార్ట్ అండ్ ప్రీమియం చార్ట్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది. చూడండి, హియర్ ఐ గాట్ సమ్ స్పైక్స్, దెన్ ప్రైస్ went from 1.40 to somewhere at 2. Here I got spikes again at 0.90, and it went 0.90 to 10.05. See that? Okay, this kind of movements observation అనేది మన దగ్గర డేటా ఉన్నప్పుడు మనకు అర్థమవుతుందండి. లైక్ మనం పదే మనం వెరిఫై చేసినప్పుడు, ప్రాక్టీసింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మళ్ళీ వెరిఫై చేసినప్పుడు మనకు అర్థమవుతుంది. ఓకే, ఎప్పుడు కైండ్ ఆఫ్ మూమెంట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ ఎంత కంపేర్ చేసినా ఏం చూసినా వీ హ్యావ్ టు వెరిఫై ద మెయిన్ చార్ట్ ఆల్సో. కంపారిటివ్లీ మెయిన్ చార్ట్ మనం చూస్తూ ఉండాలి కన్ఫామ్గా. చూడండి, ఇక్కడ చూస్తే ఓన్లీ 1 minute 0.90 to 10.05 points, around 10 times it increased, but within a minute again it came back the same level. It's back to the same level. Now it is just 0.20, almost zero it is, right? Because right now it is already 1520, either 320, it's already there. Just 5 minutes time is only there, only available for expiry. Due to that, it's going to be 0.05. Okay, this is how 115 points become as 0.05 and the purely today's trend is at seller side in main chart. Okay, and this data I hope it's like యూజ్ అయ్యింది అనుకుంటున్నాను. మనం అనలైజ్ చేసుకోవడానికి ఎటువంటి పాయింట్ ఆఫ్ ది టైమ్స్లో మనకి ఈ స్పైక్స్ వచ్చాయి, ఈవెన్ ఎక్స్పైరేషన్లో ట్రెండ్కి ఆపోజిట్లో ఉన్నప్పుడు కూడా ఎలాంటి స్పైక్స్ జరిగాయి అనేది. బట్ ప్యూర్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్, ఇది ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు ఎలా అయితే యూజ్ అవుతుందో అలానే మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ based on these particular chart, that this kind of display లేకుంటే కనుక దీని త్రూ నేను ఎటువంటి ట్రేడ్స్ కానీ అండ్ అలానే బై అండ్ సేల్స్ ఏవి కూడా నేను ప్రమోట్ చేయట్లేదు. ఈవెన్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అబౌట్ దట్. దిస్ ఈజ్ ప్యూర్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ, జస్ట్ ఫర్ లెర్నింగ్ పర్పస్. అండ్ టుడేస్ డే హై ఈజ్ at 115 around it started, and day low is totally 0.05. This is how today's like call is, that means the expiry is completed, and totally on the seller side in main chart. That means like call లో సెల్ సైడ్ ఉన్న వాళ్ళకి మంచి బెనిఫిషియల్ ప్రాస్పెక్ట్ అయి ఉంటుంది, బెనిఫిషియల్గా ఉండుంటుంది. అండ్ అలానే పుట్లో బై సైడ్ ఉన్న వాళ్ళకి లైక్ మంచి బెనిఫిషియరీగా ఉండుంటుంది. ఓకే, అండ్ దిస్ డేటాని ఎనలైజ్ చేసుకున్న తర్వాత మనకి కొన్ని పాయింట్స్ అర్థమవుతాయండి. లైక్ చార్ట్ ప్యాటర్న్ ఎక్కడ ఫామ్ అయినప్పుడు అండ్ ఫామ్ అయిన తర్వాత వచ్చిన మూమెంట్ ఎలా ఉంటుంది, ఇలాంటి పర్స్పెక్టివ్స్ అన్నీ కూడా. ఓకే, this data, that is the reason why I'm going to like share it just for education purpose, and compulsory do some like analysis before going to enter into any kind of trade. That's compulsory. Education is first. Thanks for watching guys. We'll meet again next video. Bye.